హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి దంచుకొట్టిన ఎండలు సాయంత్రం కాగానే వాతావరణం మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఉదయం నుండి ఎండలు మండుతూ ఉక్కపోతతో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం పడడంతో కాస్త ఉపశమనం పొందారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి, నాగోల్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, పెద్ద అంబర్పేటలో భారీ వర్షం పడుతోంది. మరోవైపు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. మరో 2 రోజులు తీవ్రమైన ఎండలుంటాయని రెడ్ అలర్ట్ ప్రకటించింది. అదేవిధంగా సాయంత్రం సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, స్పందన తెలంగాణ వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాలకు ఎల్లో ఆరెంజ్, కొన్ని ప్రాంతాలకు అయితే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా వడగాడ్పులు, అదేవిధంగా ఎండవేడితో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకైతే హైదరాబాద్ నగరంలో కొద్దిసేపటిగా అయితే భారీ వర్షం అయితే నమోదైంది. కొన్ని ప్రాంతాలు ఎల్బీ నగర్ కావచ్చు, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో అయితే భారీ వర్షం అయితే నమోదైంది. దాదాపుగా 30 నుంచి 40 నిమిషాల పాటుగా అయితే ఈ భారీ వర్షం అయితే కురవడం అయితే జరిగింది. దీంతో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలకు కొంతమేర ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. దీంతో హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అయితే పలు జిల్లాల్లో కూడా భారీ వర్షం మరో 2 రోజుల పాటు కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ చెప్తూ ఉన్నది. అయితే దీంట్లో భారీ ఎండలు ఉన్నప్పటికీ కొద్దిసేపటి క్రితం పూర్తిగా వాతావరణంలో అయితే మార్పులు చేకూరడం అయితే జరిగింది. అయితే ఒక్కసారిగా మేఘామృతమైనటువంటి వాతావరణం నుంచి భారీ వర్షం అయితే నమోదైంది. ఒకసారి చూసినట్లయితే హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో ఎండవేడిమి తాళలేక ఇప్పటికే దాదాపుగా చాలా మంది అయితే మృతి చెందడం జరిగింది. నిన్న ఒక్కరోజు చూసుకున్నట్లుగానే 50 పైచిలకు ప్రజలైతే వరకైతే ప్రజలు చనిపోవడం అయితే జరిగింది ఎండవేడికి తట్టుకోలేక. ఆ సమయంలోనే ఇలాంటి వాతావరణంలో మార్పులు రావడము, ప్రజలకు కొద్దిమేర కొన్ని ప్రాంతాల్లో వాతావరణంలో మార్పుల కారణంతో వర్షంతో పడడం అయితే ప్రజలకు కొంతమేర ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. ఇంట్లో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వెండమేడిని తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ప్రజలకు ఇది ఉపశమనం లాగానే తెలుసుకోవచ్చు. అయితే చాలా జిల్లాల్లో కూడినట్టే అదే మహబూబ్ నగర్ కావచ్చు, కొత్తగూడెం, అదేవిధంగా కరీంనగర్, నల్గొండ పరిసర ప్రాంతాల్లో అయితే భారీగా ఎండవేడిమికి ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షం నమోదైంది. ఈ వర్షాల కారణంగా కొంతమేర రైతులకు నష్టం వాటిల్లినప్పటికీ హైదరాబాద్ నగరంలో మాత్రం ప్రజలకైతే ఈ వర్షంతోనైతే కొద్ది ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. అయితే రానున్న కొద్ది గంటల సమయంలో అయితే హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో కూడా మరోసారి వర్షం అయితే కురవచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా తేలికపాటి వర్షాలు కురిస్తే మాత్రం ప్రజలకు తీవ్ర ఉక్కపోతే ఇంకెక్కువై ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఒకవేళ భారీ వర్షం కురిస్తే అయితే భూమి లోపల ఉన్నటువంటి వేడిని తగ్గించి ప్రదేశాలన్నీ కూడా వాతావరణంలో మార్పుల కారణంగా కూలయ్యే అవకాశం ఉంది. ఒకవైపు ఈ రోజు నుంచి రోహిణి కార్తీ ప్రారంభం అవడం, రోహిణి కార్తీలో మాత్రం ఎక్కువగా ఎండలు ఉండడము అని చెప్పేసి వాతావరణ నిపుణులు చెప్తున్నప్పటికీ అయితే వాతావరణంలో ఏదైతే అల్పపీడన ద్రోణి కారణంగా ఈ వాతావరణంలో మార్పులు వచ్చి ఈ వాతావరణ వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నారు. ఈ మరో 2 నుంచి 3 రోజుల పాటు కూడా కొన్ని ఏరియాలకు, కొన్ని ప్రాంతాల్లో, జిల్లాలకైతే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. మరి కొద్ది సేపట్లో కూడా కొన్ని జిల్లాలకు అయితే వాతావరణంలో మార్పులు కలిగి తేలిక నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. దాదాపు 30 నుంచి 40 సెంటీమీటర్లతో కూడినటువంటి ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి దంచుకొట్టిన ఎండలు సాయంత్రం కాగానే వాతావరణం మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఉదయం నుంచి ఎండలు మండుతూ ఉక్కపోతతో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం పడడంతో కాస్త ఉపశమనం పొందారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి, నాగోల్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, పెద్ద అంబర్పేటలో భారీ వర్షం పడుతోంది. మరోవైపు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. మరో 2 రోజులు తీవ్రమైన ఎండలుంటాయని రెడ్ అలర్ట్ ప్రకటించింది. అదేవిధంగా సాయంత్రం సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏంటి ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది? హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్, వనశ్రీపురం, నాగోల్, అబ్దుల్లాపూర్ మెట్, బాలాపూర్, అదేవిధంగా ఇబ్రాహీపట్నం, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఇబ్రాహీపట్నం పరిసర ప్రాంతాల్లో అయితే ఇప్పటికే గత 30 నుంచి 40 నిమిషాలుగా అయితే వర్షం అయితే కురుస్తా ఉంది. అయితే వాతావరణంలో ఏదైతే అల్పపీడన ద్రోణి కారణంగా ఉత్తర దక్షిణ ద్రోణుల ప్రభావం కారణంగా అయితే ఈ వాతావరణంలో మార్పులు చేకూరుతున్నట్లుగా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే చెప్పింది. అయితే దీంట్లో భాగంగానే ఉదయం నుండి కూడా భారీగా ఎండగా ఉక్కపోతగా వడగాల్పులతో ఉన్నటువంటి వాతావరణము ఒక్కసారిగా అయితే చేంజ్ అవ్వడము, చల్లబడిపోవడంతో అయితే నగర ప్రజలకు కొద్దిగా ఉపశమనం కలిగించిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి చాలా జిల్లాలలో కూడా వాతావరణ శాఖ అయితే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కానీ కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం అయితే జరిగింది. దీంట్లో కొన్ని ప్రాంతాల్లో నిన్నటి నుండి చూసుకున్నట్లయితే ఎదురుగల్లతో కూడినటువంటి భారీ వర్షం అయితే కురవడము, రైతన్నులకు తీవ్ర ఇబ్బందులు కలగడం కూడా జరిగింది. ఎండపోసినటువంటి ధాన్యము కొట్టుకపోవడము, అదేవిధంగా చెట్లు విరిగిపోవడము, మామిడితో అయితే మామిడికాయలు కాతకొచ్చినటువంటి మామిడి చెట్లు కూడా ఇరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. దీంతో జిల్లాల్లో ఉన్నటువంటి రైతన్నులకు తీవ్ర నష్టం అయితే జరుగుతూ ఉంది. దాంతో పాటుగా ఏదైతే ఇప్పుడు ఈ రోజు ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ నగరంలో ఈ ఎండాకాలంలో మాత్రం కొన్ని ప్రాంతాలు తేలికపాటి వర్షం కురిసినప్పటికీ హైదరాబాద్ నగరంలో చూసుకున్న, అదేవిధంగా రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఈ సమ్మర్ లో ఎలాంటి వాతావరణంలో మార్పులు చేకూరడం కానీ ఎలాంటి వర్షం పడడం కానీ జరగలేదు. గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం చూసుకున్నట్లయితే వాతావరణంలో మార్పుల కారణంగా అల్పపీడనం జరుగుతుంది. గత సంవత్సరంలో వేసవి కాలం పూర్తిగా వర్షాకాలం లాగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే పూర్తిగా ఎండలు ఎక్కువగా ఉండడము, 40 డిగ్రీస్ 45 డిగ్రీస్ వరకు కూడా ఎండలు ఎక్కువగా ఉండడంతో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడము, ఉక్కపోతతో అయితే ఇబ్బందులు పడడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. 50 నుంచి 60 మంది కూడా వడగాల్పులకు ఎండ దెబ్బకైతే చనిపోవడం అయితే జరిగింది. దీంతోనే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఆ సమయంలోనే వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పడము, అయితే ఉత్తర దక్షిణ ద్రోణుల ప్రభావం, అదేవిధంగా ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ కి అయితే వర్షానికి సంబంధించినటువంటి వర్షాలు పడడము, తెలంగాణ కూడా ఆ వర్షాలకు సంబంధించినటువంటి అయితే ఉందో కొద్ది మేర ఇక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి భారత వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. దాంతో ఈ రోజు గత 40 నిమిషాలుగా అయితే హైదరాబాద్ నగరంలో అయితే భారీ వర్షాలు కురుస్తా ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మరో 2-3 గంటల్లో భారీ నుంచి తేలికపాటి నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే దీంతో పాటుగా కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఎండవేడిమికి కూడా వాతావరణ శాఖ అయితే కొంతమందికి కొన్ని జిల్లాలకు కూడా అయితే అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఆ ప్రాంతాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా వాతావరణ శాఖ అయితే తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే వాతావరణంలో కూడినటువంటి ఈ మార్పుల కారణంగా అయితే కొంత మేరకు తేలికపాటి వర్షం కురిసినటువంటి ఏదైతే ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఉక్కపోత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో మాత్రం ఏదైతే ఉందో భారీ వర్షాలు కురిసిన ప్రాంతంలో భూమి చల్లబడడం, అదేవిధంగా ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు లేకుండా కొంత చల్లని వాతావరణం అయితే ఏర్పడే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇది అయితే తేలికపాటి వర్షం పడ్డదో ఆ వర్షం కురిసినటువంటి ప్రాంతాల్లో అయితే ప్రజలకు ఉక్కపోతతో సతమతమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మరో 2 రోజుల పాటు కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడము, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో అయితే ఒకవైపు ఎండ కొడుతున్నప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో మాత్రము భారీ వర్షం అయితే నమోదైంది. ఈ పరిస్థితి మరో 2 రోజుల పాటు కొనసాగుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థాంక్యూ.